చారిత్రాత్మక తప్పు చేసిన వాళ్ళు అవుతారు. గత 60 సంవత్సరాలుగా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న తంతు ఇదే. వాళ్ళే పరిపాలిస్తున్నారు, వాళ్ళకే ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకే అన్ని తదితరమైన అన్ని వనరులు వాళ్ళకే ఉన్నాయి. అగ్రవర్ణాల వారికి మాత్రమే ఉన్నాయి. మా బీసీలు ఎక్కడున్నామనేది గవర్నమెంట్ను ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నామండి. ఎక్కడున్నాం మేము? ఎన్నిసార్లు తెలుస్తుంది. నేను రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు ఈ విలేకరుల సమావేశం దేనికి పెట్టామంటే, మనము 29వ తేదీ తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ వద్ద చేస్తున్న ఆర్డీఓ కార్యాలయం వద్ద చేస్తున్న వన్డే రిలే నిరాహార దీక్షకు మద్దతు ప్రకటిస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నానండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులని సోదరీమణులని విరివిగా పాల్గొని ఈ నిరాహార దీక్షను మనము జయప్రదం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందండి. మేము ఆల్రెడీ ఇటువంటి నిరాహార దీక్ష వన్డే రిలే నిరాహార దీక్షను క్యాపిటల్ సిటీ అయిన విజయవాడలో చేశాము, జయప్రదంగా చేశాము. మరియు వైజాగ్లో కూడా అతి జయప్రదంగా ఈ 2 సభలు జరిగాయి. దానికి స్పందన ఎంతో బాగా వచ్చింది. ఇది బీసీ ఉద్యమాలకి నాందిగా మా మహిళలము మేము ఈ వన్డే రిలే నిరాహార దీక్ష ద్వారా మొదలుపెట్టాము. రేపు తిరుపతిలో కూడా ఆ వన్డే రిలే నిరాహార దీక్ష జరగబోతా ఉంది. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, మహిళ మరియు మా తోటి సోదరులు అందరూ కలిసికట్టుగా దీనికి మద్దతు తెలియజేస్తూ మీరు ఫిజికల్గా వచ్చి అక్కడ అటెండ్ కాండి. కాలేనోళ్ళు సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా మీ మద్దతు ప్రకటించాలని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రిలే నిరాహార దీక్ష ఎందుకంటే, మోడీ గారు 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చేదానికి ఆమోదించారంటే తొందరలో చట్టము చేయబోతున్నారు. కానీ అందులో ఓబీసీలని ఇవ్వడం లేదు. ఓబీసీలు ఇవ్వకోకుండా 33% ఇస్తే ఇంకొక మారు అగ్రవర్ణాల మహిళలు మాత్రమే చట్టసభల్లోకి వస్తారు. మనం 60 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాల వాళ్ళ ఆధిపత్యం కిందనే ఉన్నాము. చెదురుమొదురుగా అక్కడొగురు బీసీలు ఉన్నారు, కానీ మనం 70% ఉన్నాము. ఆ దామాస్ ప్రకారం 70% ఉన్న ప్రకారము అన్ని నియోజకవర్గాలలో మనకి ఎక్కడా కూడా ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి, ఎంపీ సీట్లు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి ఏ విధమైన సీట్లు కూడా మనకి ఇవ్వలేదు. మా మహిళలకైతే 0 అని చెప్పాలి. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో మనకు మన వాటా కావాలని డిమాండ్ చేస్తూ ఓబీసీలను నిర్ణయించండి. ఓబీసీలను నిర్ణయించుకోకుండా మీరు చట్టం చేయొద్దండి రిక్వెస్ట్ చేస్తూ, డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్షలు పెడుతున్నామండి. లేకపోతే ఇంకొకసారి మళ్ళీ వాళ్ళే చట్టసభల్లో కూర్చుంటారు, మనము ఓట్లు వేసేదానికి మాత్రమే పనికి వస్తాము. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తా నాగరాజు. నేను ఈ రోజున తిరుపతిలో 29వ తారీఖున 33% మీద చట్టసభల్లో మహిళలకు వాటా ఇవ్వాలనే దాని మీద మన మహిళా అధ్యక్షురాలైనటువంటి జయశ్రక్క గారి నాయకత్వంలో ఆ తిరుపతిలో ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. 10 గంటల నుంచి 5 గంటల వరకు ఆ కార్యక్రమం అక్కడ జరగబోతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కావచ్చు, యువత కావచ్చు, యువకులు కావచ్చు, బీసీ ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ప్రతి ఒక్క బీసీ బాంధవునికి ఉంది. ఏదేమైనప్పటికి కూడా ఈ రోజున మనం 33% విషయమే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు బీసీ రక్షణ చట్టం ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా మనకు బీసీ రక్షణ చట్టం కూడా ఇవ్వలేదు. మరి బీసీ కమిటీలు 2 మంత్రులు కూడా మన జిల్లా వాళ్ళే ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు దాని మీద మాట్లాడింది లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీలకు రావాల్సినటువంటి హక్కులు చాలా ఉన్నాయి. కాబట్టి మనం 33% జయశ్రేఖర్ నాయకత్వం మొట్టమొదటిసారిగా తిరుపతి ప్రాంతంలో మనము నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమం కానీ ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసే అవసరం మనకు ఏర్పడింది.
తెలంగాణ విషయంలో కులగణన చేసే 42% రిజర్వేషన్ కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇంతవరకు కూడా మన రాష్ట్రంలో ఇంకొక కొద్ది నెలల్లో మనకు కూడా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలంటే మనకు కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా కులగణన చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో మేమెంతో మాకంత వాటా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా బీసీ మంత్రులు బీసీ రక్షణ చట్టం కావచ్చు, కులగణన చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వకపోతే ఫస్ట్ మా బీసీ మంత్రుల మీద మేము ఉద్యమాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి బీసీ సోదరులారా, తిరుపతిలో జరగబోతున్నటువంటి మన జయశ్రీ నాయకత్వాన్ని 33% చట్టంలో మన బీసీ మహిళలు కూడా ఖచ్చితంగా వాటా ఇవ్వాలి. వాటా ఇవ్వకపోతే బీసీ మొత్తం ఆ యొక్క చట్టంలో అందరూ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి మహిళలే ఉంటారు, కానీ మన బీసీ మహిళలు ఎక్కడా ఉంటారు. అన్ని రకాలుగా వెనుకబడినటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళతో పోటీ పడి నెగ్గి చట్టసభల్లోకి అడుగు పెట్టలేరు. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మా వాళ్ళు అన్ని రకాలుగా అన్ని రంగాలు వెనకబడి ఉన్నారు కాబట్టి మీకు మేము విన్నవించుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మేమెంతో మాకంత వాటా ఖచ్చితంగా మా మహిళలకు, మా మహిళా తల్లులకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా చట్టసభల్లో అడుగు పెడతారు. సమాన ప్రాతిక మీద అందరూ కూడా వస్తారని మీకు విన్నవించుకున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై నాయకత్వం, జయశ్రీ యొక్క నాయకత్వం, జయశ్రీ యొక్క నాయకత్వం, జై బీసీ, బీసీల నాయకత్వం, బీసీల నాయకత్వం.